ఈసారం చేయని పనులు ఎంత దెబ్బతీస్తాయో గీ మేడానికి తెలిసొచ్చింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎట్లున్నదంటే ఎత్తేసి అబ్బో 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 అని మొత్తుకున్నట్టే ఉంది. అందుకే మన పెద్దోళ్ళు చెప్పిండ్రు, ఎలుగు సలిగెరిగే పని చేయాలి అని. రాయిని లక్క చేస్తా, కుండను కొండ చేస్తా అని ఓ హెచ్చరికానికి ఓను. ఇక మళ్ళా జీవితంలో అట్లా కానీయా అని కానూర్లు వలుపుతున్నది గీ మేడం. తట్టు తలిగినాకనే కట్టుగట్టినట్టు మాట్లాడుతున్నది వాడిపోయిన కొత్త పువ్వు కిరణ్ బేడమ్మ. మొన్నటి ఎలక్షన్లల్లా ఢిల్లీ పబ్లిక్ చీ కొట్టిండ్రు కాబట్టి ఇక మళ్ళా ఎన్నడు ఎలక్షన్లల్లా నిలబడను బుద్ధొచ్చిందని ఇగ్రంగల్లా మాటలు మాట్లాడింది. గప్పట్ల పెద్ద సిపాయి అన్నా హజారే దీక్ష చేస్తుంటే రాజకీయాలంటేనే రోత ఛీ యాక్టు అని ఉంచింది గీ మేడం. ఇక సోపతిగాడు మప్లర్ మనిషి పార్టీ పెడితే రాజకీయ పార్టీలకు నేనొస్తానా అని అన్నది. కానీ వెనక షిరేమైంది, పువ్వు గుర్తు పార్టీల షెరికై డైరెక్ట్గా సీఎం కుర్చీకే సూటి పెట్టింది. గాషారం గడబడై షీపూర్తోని ఫైటింగ్లా చిత్తు ఓడిపోయినాక రాజకీయాలంటే ఏందో తెలిసి మళ్ళా నిలవడని అన్నది. అంటే మేడం అంతా ఉల్టా పల్టా అన్నట్టు, అవునంటే కాదంటే అవునన్నట్టు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే పాటను నిలబెట్టే పని మీద ఉన్నది కిరణక్క. ఇప్పుడు ఎలక్షన్లల్లా పోటీ చెయ్యా అని అన్నది కానీ పదవులకు దూరంగా ఉంటా అని అనలేదు కదా. అంటే రాజ్యసభల పెద్ద పువ్వు లెక్క పోతా అని మోడీ సార్కు ఎరక చేస్తున్నది అన్నట్టు.